తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు నిజమేనని పోలీసులు నిర్ధారించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డి వేధించినట్లుగా విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలమిచ్చింది. మెడికల్ రిపోర్టుల ఆధారంగా గర్భవతి కాదని పోలీసులు నిర్ధారించారు. దాంతో లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేయగా సాక్ష్యాధారాల మేరకు పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత విచారణ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సంస్కృత యూనివర్సిటీ నందు జరిగిన సంఘటన మీద తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏమిటంటే, లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమారు ఒరిస్సాకు చెందిన ఒక విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించి ఆమె వీడియోలు తీసుకొని లైంగికంగా వేధిస్తున్నారని చెప్పేసి రిజిస్ట్రార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి రాజశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అమ్మాయి ఒరిస్సాలో ఉన్నందున అక్కడ వెస్ట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీముని ఆ అమ్మాయిని విచారించడానికి పంపించడం జరిగింది. ఆ అమ్మాయిని విచారించి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఈ కేసులో ముద్దాయిలైనటువంటి లక్ష్మణ్ కుమార్ని, శేఖర్ రెడ్డిని ఈ దినం సాయంత్రం 6 గంటలకు అరెస్ట్ చేయడమైనది. ఈ కేసు వివరాలు ఏంటంటే, ఈ ఒరిస్సాకు చెందిన అమ్మాయి ఈ సంవత్సరం జూన్ నెలలో బీఈడీ కోర్సులో చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ కోర్స్ కోఆర్డినేటర్ అయినటువంటి లక్ష్మణ్ కుమారు తన యొక్క హోదాను ఇదిగా చేసుకొని ఆ అమ్మాయితో చనువుగా ఉంటూ ఆ అమ్మాయికి డౌట్స్ క్లియర్ చేస్తూ ఈ నెపంతో ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారని, తర్వాత ఆ వీడియోలు శేఖర్ రెడ్డి ద్వారా తీయించి తర్వాత కూడా ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారనేది ఆరోపణలో ప్రస్తుతానికి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఈ తిరుపతిలో గల నేషనల్ సంస్కృత యూనివర్సిటీ నందు జరిగిన సంఘటన మీద తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు వివరాలు ఏమిటంటే, లక్ష్మణ్ కుమార్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ కుమారు ఒరిస్సాకు చెందిన